హలో, మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు, ఎమోషనల్ స్టోరీస్, రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు. వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేసిన ముఖపరిచయం తప్ప మాట్లాడింది లేదు. కాని మాటలు కలిసిన కొన్ని నెలల్లోనే మన పరిచయం ప్రేమగా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కుటుంబమే నా ప్రపంచం, ప్రేమంటే అస్సలు నమ్మకం లేదు. అలాంటి నాకు ప్రేమ గొప్పతనం ఏంటో రుచి చూపించావు. ప్రేమించే వ్యక్తి పక్కనుంటే ఎక్కడైనా బతకచ్చనే ధైర్యాన్నిచ్చావు. నీకు నాలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. అందుకే నువ్వే నాకు సరైన జోడీ అనుకున్నా. నీ మనసులో నేనున్నానని తెలుసు, కాని నీ నోటినుంచి ఆ మాట వినాలని ఆశ. ఊహు, ఆ మాట ఎంతకీ చెప్పవే. ఇక నేనే ముందడుగు వేద్దామనుకునే సమయంలో నా గుండెని తట్టావు. ఆ 3 అక్షరాల మిరకిల్ పదాన్ని పలికావు. ఆ రోజు నాకు ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషం కలిగింది. కాని మన ప్రేమ పెళ్ళి అనే మజిలీ చేరుతుందా లేదా అని ఎంత భయపడ్డానో. అప్పుడు చిన్నూ, నువ్వేం టెన్షన్ పడకు, పెద్దవాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని నువ్విచ్చిన భరోసా మర్చిపోలేను. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బలమనుకున్న నువ్వే బలహీనతయ్యావు. మన బంధం పెళ్లి వరకు వెళ్లదేమో అని నసిగినప్పుడు గుండె ఆగినంత పనయింది. నిన్నెక్కడ విసిగిస్తాను అని కంటికి కనిపించంత దూరం వెళ్ళావు. కనురెప్పవేయడం మర్చిపోయి నీకోసం ఎన్నాళ్ళో ఎదురుచూశా. ఫోన్ మోగితే నువ్వేనని ఆశ, ఎస్ఎంఎస్ వస్తే నేనుంచే అని అత్యాశ. చూసి చూసి అలిసిపోయి ఇక రావేమో అనుకున్నప్పుడు మోడువారిన నా జీవితంలోకి మళ్లీ వసంతంలా వచ్చావు. ఇక నిన్నెప్పుడు దూరం చేసుకోనంటూ మరింత దగ్గరయ్యావు. ఇక మరి రావు అనుకున్నప్పుడు వచ్చావు. నాతోనే ఉండిపోతావనుకున్నప్పుడు మళ్లీ వెళ్ళిపోయావు. సంవత్సరం గడిచిపోయింది నీతో మాట్లాడి. ఇప్పుడు కెరియర్లో నేను ఎంతో ఎదుగుతున్నా. కాని ఆ ఆనందం పంచుకోవడానికి నువ్వు లేవని గుర్తొస్తే నా విజయానికి విలువలేదనిపిస్తోంది. పొరపాటున ఎక్కడైనా నీ పేరు వినిపిస్తే చాలు కళ్లలోంచి నీళ్లు ధారలవుతున్నాయి. దేనికైనా హద్దుంటుంది అంటారు. నీ పంతానికది లేదనిపిస్తోంది. ఈ ఏడాదిలో 1000 కాల్స్, 100 మెసేజులు చేశా. దేనికి స్పందనలేదు. ఇక నిన్ను మర్చిపోదామని ప్రయత్నించా. అది నా వల్ల కాదని కొన్నాళ్లకే తేలింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. చచ్చిపోయి ఏదో సాధించాలని కాదు, ఈ బాధనుంచి తప్పించుకోవాలని. కాని అమ్మ గుర్తొచ్చి ఆగిపోయా. నీవల్ల ఎన్ని ఎదురుచూపులు, ఎన్నెన్ని అవమానాలు. అయినా నువ్వు తిరిగి రావాలనే కోరుకుంటున్నా. ప్రతి మనిషికీ జీవితంలో రెండో అవకాశం ఉంటుంది అంటారు. నిజంగానే అది ఉంటే నువ్వు నన్ను చేరతావనే అనుకుంటున్నా. చూద్దాం నేను నమ్మే ఆ విధి ఏం చేస్తుందో. ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. నువ్వు నాలాగే అక్కడే ఆగిపోయావా, లేక నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయావా? ఏదేమైనా మనసులోని ప్రేమని ధైర్యంగా చెప్పలేనివారికి, దక్కిన ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యనివారికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమ గురించి బాధపడే హక్కు ఎప్పటికీ ఉండదు. ఈ కథ కేవలం ఊహ కాదు, నిజంగా జరిగిన నిజజీవిత అనుభవం. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మేము మీకు మరిన్ని నిజమైన ప్రేమ కథలు అందించే ప్రయత్నం చేస్తాము.